శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 35వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం 'సౌందర్య లహరి'లో. ముందుగా సంస్కృత శ్లోకం, ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు, ఆ తర్వాత తెలుగులో శ్లోకం వినేసి విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. నిన్న మనం ఆనంద భైరవుడి రూపం గురించి చెప్పుకున్నాం కదా! ఈరోజు భగవత్పాదుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం. ముందుగా శ్లోకం. मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारथिरसि त्वमापस्त्वं भूमिः त्वयि परिणतायां न हि परं त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं शिवयुवति भावेन बिभ्रूषे. హరిచందన ఎంతో చక్కగా పాడి వినిపించింది. ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. హే పరమేశ్వరి, మనః మనస్సు, త్వం నీవే, వ్యోమ ఆకాశము, త్వం నీవే, మరుత్ వాయువు, అసి నీవే అయ్యున్నావు. మరుత్ వాయువు, సారథి సారథిగా గల అగ్నివి, అసి నీవే అయ్యున్నావు. త్వం నీవు, ఆపహ నీరు, త్వం నీవు, భూమి భూమి, త్వయి నీవు, పరిణతాయాం పరిణమించిన దానవు కాగా, పరం నీకంటే మరొకటి నహి లేదు కదా, త్వమేవా నీవే, స్వ ఆత్మానం నీ రూపమును, విశ్వం విశ్వము యొక్క, వపుష శరీరంతో, పరిణమయుతుం పరిణామము చెందుటకు, శివయోతి భావేన శివయోతి భావం చేత, చిదానందాకారము చిచ్చక్తియుతుడైన ఆనంద భైరవుణ్ణి, బిభృషే ధరించుచున్నావు చెప్తున్నారనమాట. అంటే దీని భావం ఎలా వస్తుంది మనకి అంటే, పైన మనం వాయువు అని, ఆకాశం అని, అగ్ని అని ఇవి చెప్పుకున్నాం కదా! వీటిని మనం మిళితం చేస్తూ చక్రాల దగ్గర చెప్పుకున్నాం ఇదివరకు. శ్రీచక్ర వివరణలో చెప్తున్నప్పుడు మనం ఈ చక్రాల దగ్గర ఏ ఏ అధిదేవతలు వస్తారు, ఏ ఏ రూపాల్లో ఉంటారు అని చెప్పుకున్నాం కదా! అదిగో దాన్నే ఇక్కడ మనకు ప్రస్తావిస్తున్నారు భగవత్పాదుల వారు. ఓ పార్వతీమాత, ఆజ్ఞాచక్రం అందలి మనస్తత్వాన్ని నువ్వే, విశుద్ధ చక్రం అందలి ఆకాశతత్వం నువ్వే, అనాహత చక్రం అందలి వాయుతత్వాన్ని నువ్వే, స్వాధిష్టానమునందలి అగ్నితత్వము నువ్వే, మణిపూరమందలి జలతత్వము నువ్వే, మూలాధారంలో ఉన్నటువంటి భూతత్వము నువ్వే అంటూ చెప్తున్నారనమాట. నువ్వే ఈ విధంగా పరిణామం చెందావు. ఇంతకంటే వేరనేది మరొకటి ఏవీ లేదు. నీవే నీ స్వరూపమును ఈ విశ్వరూపంతోటి పరిణామం చెందటం కొరకు చిదానందముల యొక్క మిశ్రమాన్ని పొందుతున్నావు అంటూ వివరణ ఇచ్చారు ఇక్కడ మనకి. అంటే విశ్వంలో అమ్మవారి తత్వమే వివిధ స్థితిలో వివిధ తత్వాలుగా మారుతుందని తెలియజేయబడుతుంది ఇక్కడ. ఈ విశ్వంలో నిండి ఉన్నది అమ్మవారే కాని ఇతర ద్రవ్యం కించిత్తైనా లేదని శంకర భగవత్పాదుల వారు చెప్తున్నారనమాట. మనం విశ్లేషణలోకి వెళ్లే ముందు తెలుగు పద్యాన్ని వినేద్దాం. నీవే మనసు నీవే దివి నీవే సమీరమున్ అగ్నివారలున్ నీవే గదమ్మా అన్నియును నీవగనేమి మిగుల్తు దిన్మరిన్ నీవే జగత్స్వరూపవై నిన్నఖిలం ముగమాచు నీచతో నీవు ధరింతువటి అతి నిర్మల భైరవరూపు శాంభవి. అనురాధ గారు ఎంతో చక్కగా ఇది భైరవి రాగంలో పాడి మనకి వినిపించారు. మరొకసారి ఆవిడకి అభినందనలు తెలుపుతూ ఈ శ్లోక వివరణలోకి వెళ్ళిపోదాం మనం.
మనం ముందుగా లలిత సహస్రనామాన్ని అన్వయపరుచుకుంటే గనక ఇందులో మొదటి నామం మనకి విశ్వరూప, అష్టమూర్తి, విశ్వధారిణి ఇవన్నీ కూడాను మనం చెప్పుకోవచ్చనమాట. ముందుగా మనం విశ్వరూప అన్న నామం గురించి చూద్దాం. మనకి లలితా సహస్రనామంలో 2, 3 నామాలు అత్యంత గొప్ప నామాలు, అత్యంత వివరణ కలిగినటువంటి నామాలివి. అందులో ఒకటి విశ్వరూప, రెండవది యోని, అలాగే సర్వావస్థ వివర్జిత. ఇలాగా కొన్ని నామాలు అత్యంత వివరణ అవసరం ఉన్న నామాలన్నమాట. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక అన్న నామం ఒకటి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అన్న నామం ఒకటి. ఇలా కొన్ని నామాలు వీటికి అత్యంత విశ్లేషణ అవసరం. కాకపోతే మనం అంత డీటెయిలింగ్‌గా వెళ్ళం కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీనికి కొంచెం కుదించి దీన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విశ్వరూపంలో మనకి స్థూల, సూక్ష్మ, సకల సృష్టి స్వరూపిణి అయిన ఈ దేవి సృష్టి, స్థితి, లయ స్వరూపిణి ఈవిడ. వ్యష్టి, సమష్టి, జీవస్వరూపిణి ఈవిడ. తురియ అవస్థను మించినది ఈ దేవి. జీవ పరమాత్మ రూపిణి ఈవిడ. కారణ, మహాకారణ స్వరూపిణి ఈవిడ. తిరోధాన అనుగ్రహ రూపిణి ఈవిడ. జీవ వైశ్వానర రూపం కలిగింది ఈవిడ. ధర్మాధర్మ వివర్జితమైన విశ్వరూపం కలిగింది ఈవిడ. సమస్త స్వరూపిణి, పశుభావం పోగొట్టే రూపం కలది. షోడశ కళామయి, సచ్చిదానంద రూపిణి, అహోరాత్రాత్మకమైన 15 తిథులతోటి 15 అక్షరాలు గల పంచదశి విద్యా స్వరూపిణి ఈవిడ. కాలస్వరూపిణి ఈవిడ. తిథి త్రికూట ఈవిడ. మంత్ర త్రికూట స్వరూపిణి ఈవిడ. శుక్లపక్ష చతుర్థి, కృష్ణపక్ష తిథి రూపిణి ఈవిడే. అలాగే కాల తిథి మంత్ర స్వరూపాలను ఎరిగిన వారికి దేవి సహస్రారంలో అమృతాన్ని సృష్టించి వారిని చల్లగా తడిపి ఇష్టపూర్తిని కలిగిస్తుంది. ఈ జ్ఞానం లేనివారు సకల కర్మలను కాలమృత్యు అయి నశింపజేస్తుంది ఈవిడ. దేవి పంచదశిని సృష్టించింది. ఆవిడే తేనెటీగలాగా ఈ అమృతాన్ని స్రవింపజేసింది. ఈవిడ ఈ రకంగా విశ్వరూప అయింది అంటూ మనం చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా తారక, గ్రహ, ఉపగ్రహాదులతో కూడి ఉన్నటువంటిది కదా ఈ విశ్వం. ఇవన్నీ బాహ్యంగా మనకు కనబడే బ్రహ్మాండానికి సంబంధించినవి. ఇవన్నీ సూక్ష్మ రూపంలో పిండాండంలో కూడా ఉంటాయి. అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో పరమాణువుల కేంద్రకాల్లో కూడా ఇవి ఉంటాయి. ఈ విధమైన స్థూల సూక్ష్మ రూపంలో ఉన్న సమస్తము విశ్వమే అవుతుంది. ఆ విశ్వమే అమ్మవారి రూపం. ఈ రెంటికి భేదం లేదు. అమ్మవారిని చూడాలన్నా, అర్థం చేసుకోవాలన్నా కూడాను మనం ఈ పంచ తన్మాత్రల గురించి, పంచభూతాల గురించి, సుషుప్తావస్థ గురించి, జాగృతావస్థ గురించి, అలాగే తురీయ అవస్థ గురించి అనేక రకాలుగా దీన్ని మనం తెలుసుకోవాల్సొస్తుంది. అంటే జాగ్రత్త అవస్థ అంటే మెలకువగా ఉన్నప్పుడు స్థితి. స్వప్నావస్థ అంటే కలగంటున్నప్పుడు ఉండే స్థితి. సుషుప్తావస్థ అంటే నిద్రలో ఉన్నప్పుడు స్థితి. ఈ 3 స్థితులను మనం బాగా అర్థం చేసుకోగలిగితే ఈ విశ్వరూపం ఏమిటి అమ్మవారిది అన్నది మనకి చాలా చక్కగా అర్థమవుతుందనమాట. ఈ సుషుప్తావస్థలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేసి మనస్సుతో సహా ఒక రకమైన స్థితిలోకి వెళ్తాం. ఇది కూడా దాటిన తర్వాత మనకి తురియా స్థితి అని వస్తుంది. అక్కడ ఆత్మస్వరూపాన్ని ఎరుగుతాం అనమాట. అప్పుడు మనకి ఈ విశ్వరూపం యొక్క రహస్యం తెలుస్తుంది. విశ్వంలో మనం మెలకువ స్థితిలో ఉండే జీవుని సూచించడానికి వాడే అమ్మవారి నామమే ఈ విశ్వరూప అన్నమాట. ఈ రకంగా ఈ విశ్వరూపం గురించి మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత మరొక నామం మనం ఏం చెప్పుకున్నాం? అష్టమూర్తి అన్నాం. మత్స్యపురాణంలో అమ్మవారి గురించి ఏ రకంగా చెప్పారు? యోగ శాస్త్రంలో అమ్మవారికి అష్టాద పరికీర్తిత అంటూ ఏ విధంగా చెప్పారు? ఆ తర్వాత పృథివ్యాది పంచభూతాల్లో ఆవిడని ఏ విధంగా చెప్పారు? శక్తి రహస్యాలను అనుసరించి ఆవిడని ఏ విధంగా చెప్పారు? అష్టవిధకుల స్త్రీ రూపం ఏమిటి? సమయాచార సంహితలో ఎలా ఉందది? రుద్రయామణంలో ఎలా ఉందది? ఇవన్నీ కూడాను ఇందులో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈ నామం కూడాను చాలా విశిష్టమైన నామమే. అంటే ఇక్కడ అష్టమూర్తుల కింద, అష్ట ప్రకృతుల కింద, అష్టలక్ష్ముల కింద ఈ రకంగా చెప్పుకుంటున్న నామం అనమాట. వివిధ అష్టక రూపాల్లో ఉన్న అమ్మవారు. అంటే ఈ రకమైన రూపాలతోటి ప్రపంచం అంతా కూడా ఆవిడ నిండి ఉంది అని చెప్పుకోవడం. మత్స్యపురాణంలో మనకి
అమ్మవారిని ఏ రకంగా చెప్పారంటే లక్ష్మి, మేధ, ధర, పుష్టి, గౌరీ, తుష్టి, ప్రభ, ధృతి ఈ 8 శరీరాల నుంచి ఓ సరస్వతి నన్ను పాలింపు అని అందులో చెప్పబడి ఉంటుందన్నమాట. వివరణ అందులో ఉంటుంది. అలాగే యోగ శాస్త్రంలో గుణభేదాల చేత 8 విధాలుగా ఉంది అంటారు. జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానరూపాత్మ, మహాత్మ, భూతాత్మ. ఇలా 8 ఆత్మమూర్తులుగా ఉంటుంది. అలాగే పృథివ్యాది పంచభూతాల్లో చంద్రుడు, సూర్యుడు, యజ్ఞదీక్ష గల సోమయాజి వీరు అష్టమూర్తులుగా ఉంటారన్నమాట. భవుడు, ఈశానుడు, రుద్రుడు, భీముడు, స్వరుడు, పశుపతి, ఉగ్రుడు, మహాదేవుడు. అలాగే మనకి గీతలో భూమిరాపో నలవాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి అష్టద అన్నారు. అంటే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం వీటిలో కలిపి మనకి 8 రకాలుగా ఉంది అంటూ భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్తుంటారన్నమాట. అంటే భూమి, జల, అగ్ని, వాయు, ఆకాశం, మనోబుద్ధి, అహంకారాలు అష్టమూర్తులుగా ఉన్నాయంటూ చెప్పడం జరిగింది అక్కడ. అది కాకుండా శక్తి రహస్యాన్ని అనుసరించి పంచభూతాలు, సూర్యచంద్రులు, స్వర్గము అన్నవి 8 తనువులు. అలా కాకుండా విష్ణు పురాణాన్ని అనుసరించి మనకి సూర్యుడు, జలము, పృథ్వీ, అగ్ని, వాయువు, ఆకాశము, దీక్షితుడైన బ్రాహ్మణుడు, చంద్రుడు ఇవి 8 మూర్తులు. వీరి భార్యలుగా మళ్ళీ మనకి సువర్చల, సోమ, సుకేషి, స్వాహ, పరాశివ, దితి, దీక్ష, రోహిణి అంటూ వాళ్ళ పేర్లు చెప్పారు. ఆ తర్వాత శని, శుక్ర, లోహితాంగ, జీవ, స్కంద, స్వర్గ, సంతాన, బుధులు అంటూ వాళ్ళ కుమారుల కింద చెప్పారు. ఇకపోతే లింగ పురాణంలో మనకి అష్ట ప్రకృతులు దేవి మూర్తులు అన్నారు. అష్ట వికృతులు కూడాను ఆమె రూపాలే అంటూ చెప్పారనమాట. అలాగే సమయాచార సంహితలో మనకి ఏం చెప్తున్నారంటే గణిక, శౌండిక, కైవర్తి, రజకి, తంత్రికారి, చర్మకారి, మాతంగి, పుంశ్చలి ఇలాంటి పేర్లతో అమ్మవారు ఉన్నారు అంటూ చెప్తున్నారు. ఇక రుద్రయామళంలో స్వల్పాంగి, దీర్ఘకేశి, అణంగ కుసుమే అంటూ 8 రకాల స్త్రీల గురించి చెప్పబడింది. ఈ రకంగా ఆవిడ ప్రపంచం అంతా నిండిపోయింది అంటూ మనం చక్కగా దీనికి అర్థం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కాది విద్య, హాది విద్య, సంఖ్యా విద్య, భూమ్య విద్య ఈ 4 లింగ భేదంతో 8 అవుతున్నాయి అనమాట. వాటి స్వరూపం కూడా పరమేశ్వరే. అందుకే ఆవిడ అష్టమూర్తి అయ్యారు. ప్రపంచం అంతా కూడాను వ్యాపించే ఉంది అంటూ మనం చెప్పుకోవచ్చు. తర్వాత విశ్వధారిణి అన్నారు. అంటే విశ్వాన్ని ధరించేది, సకల జగత్తులకు కారణభూతురాలు ఆవిడ. వాటికి ఆధారమైంది, వాటిని ధరించేది కాబట్టి ఆవిడ విశ్వధారిణి అంటూ చెప్పబడుతోంది. ఈ బ్రహ్మాండ పిండాండాల సమన్వయము, విశ్వ ప్రణాళిక వెనుక ఉన్న వ్యూహం, ఆ వ్యూహంలో పనిచేసే అంతఃసూత్రాలు సూత్రధారిని అర్థం కావు. అలాంటి విశిష్ట విశ్వాన్ని తనయందు ధరించి నిర్వహింపచేసే అమ్మవారి నామాన్నే మనం విశ్వధారిణి అంటున్నాం. ప్రళయకాలంలో రాబోయే సృష్టికి సంబంధించిన కారణ బీజాలను తనలో ఇమడ్చుకుని ధరిస్తోంది కాబట్టి ఆవిడ విశ్వధారిణి. వేదోక్త దుర్గా స్థుతిలో కూడాను ఇలాంటి అమ్మవారి గురించి మనకి లోకధారిణి అని చెప్పబడుతోంది అనమాట ఆవిడ. ఈ శ్లోక వివరణలో గనక వెళ్తే ఉత్తర కౌళుల గురించి వివరించి చెప్పారు. అంటే కౌళాచారంలో పరమేశ్వరుడు అనేవాడు లేడు, ఉన్నది ఒకటే, అదే పరమేశ్వరి. అధర్వణ వేదంలో దేవి ఉపనిషత్తులో అదే చెప్పబడి ఉంది. అందులో దేవతలందరూ పరమేశ్వరుని సమీపించి మనం చెప్పుకున్నట్టుగా ఆవిడ అనేక ప్రశ్నలు వేస్తారు. అప్పుడు ఆవిడ ఏమని చెప్తుంది, నేనే ఆనంద స్వరూపాన్ని అంటూ మనకి చెప్పింది కదా. అలాగే పంచభూతాలు, ఆ పంచభూతాలు నేనే అంటూ చెప్పింది. ఆవిడ నుంచే బ్రహ్మ పుట్టాడు, ఆవిడ నుంచే రుద్రుడు పుట్టాడు, సకల మరుద్గణాలు, గంధర్వులు, అప్సరసులు, కిన్నర్లు అన్ని ఆవిడ నుంచి పుట్టారంటూ ఆవిడ దేవి అథర్వ శీర్షంలో చెప్పింది ఆవిడ. ప్రళయం జరిగినప్పుడు కర్మక్షయం కాని జీవులు తమ కర్మను తమతో ఉమ్మటికట్టుగా ఆ దేవిలో కలిసిపోతాయి. వాటి యొక్క కర్మక్షయం చేయాలనే కోరికతోటి పరమేశ్వరి సృష్టి చేయాలని సంకల్పిస్తుంది అనమాట. అదే ఆవిడికి లీలా వినోదం. ఈ పిండాండ బ్రహ్మాండాల రూపం ఒకటే, అదే ఆ పరమేశ్వరి. జగత్తంతా ఆవిడ స్వరూపమే కాబట్టి ప్రత్యేకంగా సృష్టి అనేది ఏమీ లేదు, అంతా మిథ్య అంటున్నారు ఇక్కడ శంకర భగవత్పాదులు వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అమ్మవారు లేని వస్తువు అంటూ ఏమీ లేదు. త్వయి పరిణతాయాం నహి పరం అన్నారు. అమ్మవారే ఆ వస్తువులన్నిట్లో ఉంది అంటూ ఇక్కడ చెప్పారనమాట. ఇక్కడ
శివయువతి అన్న పదాన్ని యూజ్ చేశారు. శివయువతిగా అంటే చిదానంద రూపాన్ని పొందావు అని అర్థం అక్కడ. నువ్వు కానిదంటూ నువ్వు గింజంత కూడా ఏదీ లేదు. అవన్నీ నువ్వే సృష్టించావు. సృష్టి నిమిత్తమే నువ్వు పైన చెప్పుకున్నవన్నీ కూడాను కల్పించావు. అలా కల్పించడంలో చిదానందమయుడైన ఆ శివుడితో నువ్వు కలుస్తున్నావు. అక్కడ ఆజ్ఞా చక్రం నుంచి మూలాధార చక్రం వరకు ఉన్న 6 చక్రాల పంచభూతాత్మకతను కూడాను సూచించారు శంకరులు వారు ఇందులో. ఇందులో మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగానే కోళం గురించి ప్రస్తావన కూడా ఉంది. అంటే శివయువతి అంటే దానికి అర్థాలు అంటే సాధారణంగా శివుడు శ్రీమతి అని చెప్పుకుంటాం. కానీ కౌళులు అలా చెప్పరు అక్కడ మనకి. శివతత్వాన్ని పొందిన యువతి, శివత్వాన్ని పొందినది యువతి రూపంలో ఉన్న శివమే అంటారు. లలితా సహస్రనామంలో స్వాధీన వల్లభ అన్న నామం కూడాను ఇలా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా ఈ శ్లోక విశ్లేషణ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ యంత్రపరంగా చూస్తే కనుక త్రిశూలయుక్త సర్పవలయాకారంలో ఉండే యంత్రం ఇది. క్షాం బీజ చతుష్టయయుక్తం ఇది. ఈ బీజాక్షరాన్ని గాని యంత్రాన్ని గాని ఎప్పుడు మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. గురుముఖతః నేర్చుకోవాల్సిందే. ఈ రకంగా అమ్మవారి గురించి మనం విశ్వం అంతా ఆవిడ నిండి ఉంది అంటూ ఈ శ్లోకంలో చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ రేపు మనం మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.